నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. బచ్చలకూరి జోసఫ్, జడా శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరు ఆడియో లీక్స్ 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఈ రోజు సరికొత్త ఆడియో లీక్ బయటకొచ్చింది. ఇది విన్న తర్వాత ఎవరికన్నా ఒక్కటైతే అర్థమవుతుంది, వచ్చే వైసీపీ ప్రభుత్వంలో ఒకే ఒక డిప్యూటీ సీఎం పదవి ఉంటుంది, ఆ పదవి నాకే వస్తుంది అని చెప్పి జడా శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, నాకే అంటే ఎస్ అని చెప్పే వ్యాఖ్యలు ఈరోజు సంచలనంగా మారినాయి. పొద్దున ప్రభుత్వం నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అనుకో, ఎవరు చేసుకుంటాను నేను మనవాళ్ళ కాక వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా ఏంటి అంటే పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రి ఉందా, నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, అంబేద్కర్ భాష ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ఎవరున్నారు వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రి ఇదే మాట్లాడగలరు. 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చే ఎస్సీ ఎస్టీకి ఎప్పుడు లేదు, మాట్లాడేవాళ్ళు లేదు. మళ్ళీ రేపు అందరూ పదవుల కోసం వస్తారు. ఇక్కడ ఒకే ఒక పోస్ట్ ఉప ముఖ్యమంత్రి, ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు నాదే. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, మత విద్వేషాలు రెగ్గొట్టాలి అని చెప్పి ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు వేసుకున్న స్కెచ్. అరెస్ట్ అయితే అంత హైప్ వస్తుంది, బస్సులని రైళ్లని తగలబెట్టేసి మత విద్వేషాలు, క్రైస్తవ ఓటర్లు అందరినీ ఒక పక్క ఉంచి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు బురద వేయాలని చెప్పి ఒక పక్కా స్కెచ్తో ముందుకొచ్చిన జడా శ్రవణ్, అలాగే బచ్చలకూరి జోసఫ్. ఈ జోసఫ్ సంగతి ఇంతేనా సామరస్యంగా తేలిపోతుందంటే తేలదు. మొదటి రోజు చూసుకుంటే పిఠాపురం, రెండో రోజు చూసుకుంటే సర్పవరం, మూడో రోజు చూసుకుంటే మచిలీపట్నం, 4వ రోజు చూసుకుంటే పాయకరావుపేట, ఈరోజు 5వ రోజు చూసుకుంటే ఇంకెక్కడుంటాడో ఎవరికి తెలియదు. ఇతన్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లేటప్పుడు జన సైనికులు చాలా ఆవేదనలో ఉన్నారు. 1 గంట మాకు వదిలిపెట్టండి అన్నారు. దేశద్రోహి కేసు పెట్టాలి ఇతని పైన అంటున్నారు. వాళ్ళ ఆవేదనని ఎక్కడా తోసి పక్కన పడేయలేం. ప్రశ్న రావణనేవాడు పిచ్చోడు, ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి. అలాగే దేశద్రోహం కేసు పోలీసులు స్వయంగా పెట్టి అంటే దేశం దాటిచ్చేయాలి. ఇంకొక అరగంట టైం ఇస్తున్నాం. మచిలీపట్నంలో మాత్రం ఆడుంటే మేము 1కి 10 అవుతాం. ఆయన మాత్రం సేఫ్ గా మీరు తీసుకెళ్తారని మేము హామీ ఇవ్వలేము, ఎందుకంటే మాకు ఇది ఆవేశం. ఈ రోజు రెచ్చగొట్టేటట్టు మాట్లాడారు. ఎలాగంటే అరెస్ట్ కావాలి మాకు, ఎలా అరెస్ట్ చేయరు మమ్మల్ని మేము చూస్తాం. దానికి ఈ సోకాల్డ్ బచ్చలకూరి జోసఫ్ నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ నోట్లో అని చెప్పి ఆపేశాడు. ఎటు రేండి ఇక్కడ ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో ఇలా రెచ్చగొట్టే ప్రసంగాలన్నింటినీ ఏలూరు వేదికగా చేసుకుని వీళ్ళు చేశారు, ఒక పక్కా స్కీమ్ స్కెచ్తో. ఇది కాకుండా జడా శ్రవణ్ కుమార్ తను చేసే వ్యాఖ్యల్లో ఏమంటున్నాడు ఇప్పుడు కొత్తగా, పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన వ్యాఖ్యల్లో ఈరోజు బచ్చలకూరి జోసఫ్ బొక్కలో కూర్చుంటే బెనిఫిట్ అయ్యేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే కదా, ఆయన ఎందుకు వచ్చి మాట్లాడరు అంట. దే ఆర్ ఇన్వైటింగ్, ఇంకా తీసుకొచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టండి అంట. ఏమండి ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది, ఇప్పుడు మీరు వింటున్న ఆడియోలో ఎవరిది తప్పు ఎవరిది రైట్. మీరు అడగాలనుకుంటే మేము ఢిల్లీ కూడా అలా నిజంగా లక్ష అనుకోండి, నా టైం వేడుకుంటుంది నిజంగా ఎట్లయినా దాన్ని పెడతారు ఎందుకంటే తీసుకెళ్ళి పంపించారు. అలా చేయగల కమిట్మెంట్ క్యాండిడేట్ మనం కంపల్సరీగా ఎంచుకోవాలి. ఆ టైం లేకపోతే మనం ఎనలేము. ఇప్పుడు ఒకటి పడుతున్నాము తీసుకెళ్ళేంత వరకునే జనాలు చెప్పాడు మన టాపు మన టాపు అని చెప్పాడు. భగవంతుడు ఆలోచన వీళ్ళకి ఎవరికి తెలియదు, వీళ్ళకి ఎవరికి తెలియదు. అక్కడ కాపు 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 అనేటప్పటికి రెండో మన తెలంగాణ సాధించుకొని పట్టణంలో బయలుదేరారు. పట్టించారు అంతే పోవాలి. అలాగే ఇప్పుడు రేపు పొద్దున్న మేము అర్షేయాలనుకోండి, మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ దర్శనాలు ఇది చేసాం అనుకోండి, ఏం ఉపయోగం ఏముంటుంది. ఏ అంబేద్కర్ లాంటాడు నాన్న లాంటాడు తెగించే బస్సు అవుతుంది, మమ్మల్ని కూడా లోపడేస్తారు. అయినా అప్పుడు ఒక సంచలనం వస్తుంది. ఆ టైం వస్తుంటే మనం ప్రిపేర్ అవుతే వర్కౌట్ అవుతుంది. చెప్పచ్చు నేను అవ్వాలని కోరుకుంటున్నాను సార్. సో ఈ లీక్ అయిన ఆడియోల్లో ఫేజ్ బై ఫేజ్ రెండో ఆడియో లీక్ అండి. ఇంత తిన్న తర్వాత ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్. జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడంట, ఎవరన్నా నమ్ముతారా ఇది?
అతన్ని తీసుకురావటానికి పోలీసులు చాలా గుడ్డులాగా దాచిపెట్టి బయట తీసుకెళ్తున్నారు, ప్రొటెక్షన్. ఇన్ఫ్యాక్ట్ ఈ బచ్చలకూరి లోపల ఉంటేనే మంచిది, బయటకు వస్తేనే అతనికి సేఫ్టీ ఉండదు. బెయిల్ వచ్చినాయి అని సంతోషపడితే సరిపోదు. 30 కేసుల దాకా పడుతున్నాయి ఇతని పైన. నెలకి రోజుకొక రోజు వాయిదాకి వెళ్ళినా మొత్తం కోర్టుల చుట్టూ తిరుగుతానే ఉండాలి, దానికి అడ్వకేట్లు పెట్టుకుంటానే వెళ్ళాలి. ఇది కాకుండా జడా శ్రవణ్ కుమార్ నిన్న బచ్చలకూరి జోసఫ్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు అని ఎంతో నేను కేసు ఆర్గ్యూ చేయను అని చెప్పి అతను కాడి పక్కన పడేసి తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడు, ముందుకొచ్చాడు. ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు. ఉప ముఖ్యమంత్రిని అనేస్తారు, ముఖ్యమంత్రిని అనేస్తారు, డిప్యూటీ స్పీకర్ని అనేస్తారు. ఏదనంటే వాక్ స్వాతంత్ర్యం. మేము ఆ రాష్ట్రంలో కూర్చోట్లేదు కదా, పక్క రాష్ట్రంలోంచి ఎంత ప్లానింగ్లు చేసి స్కెచ్లు వేసినా మమ్మల్ని ఎవడు ఆపుతాడరా అని చెప్పే అహంభావం. ఈ అహంభావానికి చెక్ పడింది బచ్చలకూరి జోసఫ్ అరెస్ట్. அது என்ன ஃப்ரீடம் ஆஃப் ஸ்பீச், இஷ்டத்துக்கு பேசுறது. நம்ம கடவுளை திட்டுறது பழக்கமாயிடுச்சு. அவர்கள் கடவுளை திட்டினாலும் நம்ம எல்லாரும் கோவப்படக்கூடாது, உணப்படக்கூடாது. ஏன்னா அது பேச்சு சுதந்திரம். அவர் திட்டிட்டே இருப்பாங்க, நம்ம மட்டும் నిమ్మదిగా இருக்கணும். ఇది మారணும். దిస్ హ్యాస్ టు చేంజ్. కానీ ఇతనికి వింత ఏంటంటే అందరూ అంటున్నారు, ఏంటి కక్ష, ఇంతమందిని ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్ తిప్పడం ఏంటి, కోర్టులు చెప్పినా మీకు అర్థం కావట్లేదా అని ప్రకాష్ రాజ్ అంటున్నాడు. వినండి ప్రకాష్ రాజ్ ఏమంటున్నాడు. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. వీళ్ళందరూ ఒక టీం. ప్రకాష్ రాజ్, తులసి చందు, జడా శ్రవణ్, మొన్న అరెస్ట్ అయిన ఒక జర్నలిస్టు, దాని తర్వాత ప్రశ్న రావణ్, వీళ్ళందరూ ఒక గ్రూప్, ఒక ట్రూప్. వీళ్ళ పని ఏంటంటే ఒకే రకంగా కొట్టడం. ఇది కాకుండా బచ్చలకూరి పైన సోషల్ మీడియాలో కొత్తగా హల్చల్ చేస్తున్న ఒక బ్యానర్. ఈ బ్యానర్ ఐటమ్ చదివిన తర్వాత నాకు గళ్ళు జిగేలన్నాయి. హిందూ క్రైస్తవ సమాజం మధ్యలో గొడవ రేపేందుకు ప్యాకేజ్. వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆఫీస్ నుండే డబ్బు వస్తుందా? నెలకి 3 లక్షల ప్యాకేజ్ వస్తుందా? స్టూడియో సెటప్ చేసింది సజ్జల భార్గవ్ రెడ్డి డబ్బులతోనేనా? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాని ఎంత గొప్పగా నడిపాడో గడిచిన 5 ఏళ్ళు అందరం చూసాం. ఈరోజు ఏ పని పాట లేకపోయినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే డిప్యూటీ స్పీకర్ పైన ఇష్టం వచ్చిన మాటలు చేయటంలో వీళ్ళు ఎక్స్పర్ట్ అయిపోయారు. ఒక ప్యాకేజ్ ఇచ్చారా అని చెప్పి న్యూస్ బయట నడుస్తుంది. ఇది కాకుండా నెలకి 3 లక్షల ప్యాకేజ్ చాలా మందికి ఇస్తూ ఉంటారంట వాళ్ళు. ఆ ప్యాకేజ్లో సోకాల్డ్ బచ్చలకూరి జోసఫ్ కూడా ఉన్నాడా అన్న అనుమానాలు చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. ఈ వ్యక్తపరచడం మాట పక్కన పెట్టండి, ఇది ఒక ప్రాపర్ కాన్కాక్టెడ్ స్క్రిప్టెడ్ డ్రామా. ఏలూరు మహాసభ, దళిత క్రైస్తవ మహాసభ అని పెట్టి ఇలా రెచ్చగొట్టి అరెస్ట్ అయిన వెంటనే పబ్లిక్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేసి మత విద్వేషాలు ఆంధ్రప్రదేశ్లో రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూల్చి 71 స్థానాల్లో ఉన్న తను ఉప ముఖ్యమంత్రి అవ్వాలి వచ్చేసారి జడా శ్రవణ్ అనే నేను అని చెప్పి రెచ్చిపోయిన జడా శ్రవణ్కి ఈరోజు పగిలిపోయే ఆన్సర్లు వస్తున్నాయి అందరి దగ్గర నుంచి. ఈ ఫోన్ కాల్స్ బయట పడిన తర్వాత ఏం మాట్లాడగలుగుతాడు? క్రెడిబిలిటీ అనేది ఏముంది ఈ జడా శ్రవణ్కి? ఈరోజు రెచ్చగొట్టే ప్రసంగాల్లో తాను పార్టిసిపేట్ చేసిన తర్వాత బచ్చలకూరి జోసఫ్కి క్రెడిబిలిటీ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో వాళ్ళు ఎన్ని చెప్పినా ఎవరు వినరు. జగన్మోహన్ రెడ్డి ఓదారిస్తే ఇంకా అట్టర్ ఫ్లాప్ షో అవుతుంది. వాళ్లే దగ్గరుండి నడిపించిన డ్రామా లాగా జనాలకు అర్థమవుతుంది. ఇది కాకుండా ఇతని పోలీస్ స్టేషన్ హద్దులు దాటి గోడలు దూకి 1 గంట మాకు ఇవ్వండి జన సైనికులు ఛాలెంజ్ చేస్తున్నారు. ఉద్రిక్తకరమైన వాతావరణం ఈ ప్రతి పోలీస్ స్టేషన్ బయట ఉంటుంది. కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల అవ్వట్లేదు. సో ఈ బచ్చలకూరి లోపల ఉండటం మేరా, బయట ఉండటం మేలా? మీ ఒపీనియన్ ఏంటి? ఈ కాన్కాక్టెడ్ స్క్రిప్టెడ్ డ్రామాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పెట్టి ఎవరిని బలి చేద్దాం అనుకుంటున్నారు? దీని గురించి మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.